హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మరో బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చానండి. నేను నిన్న 2 డేస్ బ్యాక్ వెన్న రుద్దుకున్నానండి. ఈ వెన్న రుద్దుకున్న మజ్జిగ అండి, ఇది పుల్ల మజ్జిగ. దీంతో నేను పుల్లట్లు వేస్తున్నాను. దీనికి కావాల్సింది వెన్న మజ్జిగ, బియ్యం. నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి, గ్లాసుంపావు బియ్యం కడిగేసి ఈ మజ్జిగలో ఈ గ్లాసుంపావు బియ్యం, 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు, 3 టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం, ఇవన్నిటిని కలిపి ఒక 5 to 6 అవర్స్ నానబెట్టుకొని మిక్సీ గ్రైండర్లో మెత్తగా రుబ్బుకోవాలండి. రుబ్బుకొని మనం వెంటనే దాంట్లోనే ఉప్పు వేసుకొని దోశలాగా వేసుకోవచ్చు. ఈ అట్లు చాలా టేస్టీగా ఉంటాయండి. దీనికి అల్లం చట్నీ కానీ, కొబ్బరి చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నానాక గ్రైండ్ చేసి మీకు చూపిస్తాను ఏం చేయాలో. ఇది పుల్లట్ల బ్యాటర్ నేను నానబెట్టుకున్నాను కదండి, బియ్యం, సగ్గుబియ్యం, మెంతులు కలిపి 6 అవర్స్ తర్వాత ఇలా గ్రైండ్ చేసుకొని ఉప్పు వేసుకున్నానండి. ఇలా బ్యాటర్ లాగా చేసుకున్నాను. మీకు ఎలా కావాలో రవ్వ దోశలాగా అయితే రవ్వ దోశలాగా, ప్లెయిన్ దోశలాగా కావాలంటే కొద్దిగా థిక్గా ఉంచుకొని దోశలాగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా దోశ వేసుకున్నాను. ఇలా హోల్స్ లాగా వస్తేనే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టండి దోశ. ఈ విధంగా దోశలాగా వేసుకొని నేను టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి దోశని. అంతేనండి, పుల్లట్లు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, share and subscribe it. Bye.